అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పుకోవాలి. అదేంటంటే పేద ప్రజల నోలను కొట్టేస్తున్నారు. అది ఏందనేది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చౌక బియ్యం నొక్కేస్తున్నారు. స్టాక్ పాయింట్లలో అక్రమాలు. గుత్తి తాడిపత్రి ఈనాడులో ముద్రించబడిన అంశం అమ్మ. ప్రభుత్వ చౌక ధాన్య డిపోలకు బియ్యం సరఫరా చేసే స్టాక్ పాయింట్లలో అక్రమాలు సాగుతున్నాయి. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. స్టాక్ పాయింట్ నిర్వహణ అధికారులు తక్కువ తూకాలతో డీలర్లకు బియ్యం సరఫరా చేస్తున్నారు. గుత్తి, తాడిపత్రి, రాయల చెరువు మండల స్థాయి స్టాక్ పాయింట్లలో కొన్నేళ్లుగా అక్రమాలుగా పాగవేశాయి. ఎంఎల్ఎస్ పాయింట్లకు పోస్టింగ్లకు రూపాయలు లక్షలు మారుమోగుతున్నాయి. ముట్ట చెప్పుకోవాల్సినదంతా ప్రకారం జోరుగా సాగుతోంది. మిగులు బియ్యంను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మార్గాల్లో తమకు వచ్చే సొమ్ముతో అందరినీ సంతృప్తిపరచాల్సి ఉంది. స్టాక్ పాయింట్లకు సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం తరలిస్తున్న గుత్తి, తాడిపత్రి జైళ్లకు కూడా బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రతి నెల స్టాకిస్టులు లక్షలు ఆర్జిస్తున్నారు. యాడికి మండలంలోని రాయల చెరువు స్టాక్ పాయింట్ నుంచి ప్రతి నెల యాడికి, పెద్దవడుగూరు మండలంలోని కొన్ని గ్రామాల స్టోర్లకు బియ్యం సరఫరా చేస్తున్నారు. తాడిపత్రి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తాడిపత్రి పెద్దపప్పూరు మండలంలో స్టార్లకు సరఫరా అవుతోంది. గుత్తి స్టాక్ పాయింట్ నుంచి పెద్దవడుగూరు, పామిడి, గుత్తి, గార్లదిన్న, గుంతకల్లు, పుట్లూరు మండలాల్లోని స్టోర్లకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ బియ్యం కేటాయింపులు ఇలా. స్టాక్ పాయింట్లు గుత్తి, తాడిపత్రి, రాయల చెరువు. గుత్తిలో స్టోర్లు వచ్చేసి 147 అయితే క్వింటాల్ని 9,924. తాడిపత్రిలో వచ్చేసి 187 స్టోర్లు ఉన్నాయి. దాంట్లో 13,183 క్వింటాలు. తర్వాత రాయల చెరువులో వచ్చేసి 68 స్టోర్లు ఉన్నాయి. 4,520 క్వింటాలు. ఇక్కడ మొత్తం సగానికి సగం ప్రజల నోలను కొట్టి ఇట్లా అక్రమార్జన చేస్తున్నారు. దీన్ని ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే, ఇంకా మీకు మన ఛానల్లో ఎక్కడైనా కానీ స్టోర్లో ఏదైనా తూకాలు తక్కువ ఇస్తున్నా, లేకపోతే మీకు బియ్యం మాత్రమే ఇచ్చేసి చక్కెర కానీ తర్వాత బ్యాళ్ళు ఇట్లాంటివన్నీ లేవు అయిపోయినాయని చెప్పి వాళ్ళు బిల్లు కొట్టేసుకొని ఇట్లా చేస్తున్నా కానీ కింద టోల్ ఫ్రీ నెంబర్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అది చూసి మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా అంటే శిక్ష పడుతుందమ్మా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్